జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఫ్యాషన్ షోపై దుమారం రేగుతోంది. రంజాన్ వేళ ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని అధికార విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. అయితే ఫ్యాషన్ షోకు తాము కూడా వ్యతిరేకమని, దీనిపై విచారణ చేపడతామని అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. चार रोज का एक इवेंट ऑर्गेनाइज करने की बात हुई थी। उस 4 रोजा इवेंट में 7 तारीख को एक फैशन शो का ऑर्गेनाइजेशन किया गया था। उस फैशन शो में कुछ ऐसी बातें सामने आई, कुछ ऐसा वहां पर हिस्सा लिया गया जिससे कि लोगों के जज्बात को ठेस पहुंची और अपने आप में लोग गलत नहीं हैं। जाहिर सी बात है कि जिन लोगों ने उस फैशन शो को ऑर्गेनाइज किया था उन्होंने अपने अकल का इस्तेमाल नहीं किया। उन्होंने लोगों के जज्बात के बारे में नहीं सोचा, उन्होंने इस बारे में नहीं सोचा कि वो कहां पे कर रहे हैं और किस वक्त में कर रहे हैं। कुछ लोगों ने ये कहा कि रमजान के पाक महीने में ये नहीं होना चाहिए था। मैं तो ये मान के चलता हूं कि जो मैंने देखा वहां पे वो तो रमजान छोड़िए, साल के किसी भी दिन वो नहीं होना चाहिए। लेकिन मैं एक बात यहां क्लियर करना चाहता हूं, हुकूमत की तरफ से इसमें कोई रोल नहीं था। प्राइवेट पार्टी थी, उन्होंने प्राइवेटली इस फंक्शन का ऑर्गेनाइजेशन किया, उन्होंने प्राइवेट होटल में इसको रखा और प्राइवेटली अपने इन्विटेशन कार्ड्स बांटे। हुकूमत से कोई इजाजत नहीं मांगी गई, हुकूमत से कोई पैसे नहीं लिए गए, सरकारी इंफ्रास्ट्रक्चर कोई इस्तेमाल नहीं हुआ और सारे सरकारी अफसर इसमें थे नहीं। लेकिन इस बात के बावजूद इंतजामिया को वहां कहा गया है कि अगर कहीं पर भी इसमें कानून के खिलाफ कोई बात हुई हो, अपनी तहकीकात मुकम्मल करके अगर जरूरत पड़े तो मामला पुलिस के हवाले किया जाए, पुलिस के उसके बाद अपनी तहकीकात करेगी। लेकिन मैं यहाँ क्लियर करना चाहता हूं कि इस फंक्शन में हुकूमत का कोई रोल नहीं था। अगर हमसे इसके लिए इजाजत मांगी गई होती हम इजाजत नहीं देते, लेकिन क्योंकि प्राइवेट फंक्शन था, प्राइवेट होटल में रखा गया। अगर कहीं कभी कानून जो है वो టూరిస్ట్ స్పాట్ జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్లో ఫ్యాషన్ షో నిర్వహించడంపై దుమారం చెలరేగింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ అసెంబ్లీలో విపక్షాలు నిలదీశాయి. ప్రభుత్వ తీరును నిలదీస్తూ విపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే తాను కూడా ఫ్యాషన్ షోకు వ్యతిరేకమని ఒమర్ అబ్దుల్లా అన్నారు. రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం దారుణమన్నారు. ఫ్యాషన్ షోతో ప్రభుత్వానికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు ఒమర్ అబ్దుల్లా. అయినప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. గుల్మార్గ్లో ఫ్యాషన్ షోపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. మరోవైపు నిర్వాహకులు దీనిపై క్షమాపణ చెప్పారు. అధికార నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ స్వతంత్ర సభ్యులు ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. అశ్లీల కార్యక్రమాన్ని ఖండించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఫ్యాషన్ షోపై వాదనలు అనవసరమని బీజేపీ సభ్యులు వాదించారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను అంగీకరించాలని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే ఆ హోటల్ ఒమర్ అబ్దుల్లా బంధువులదేనని, ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుందని బీజేపీ ఆరోపించింది. అక్కడ బార్ లైసెన్స్ ఇచ్చారని అన్నారు. ఈ ఫ్యాషన్ షోతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సభలో ప్రకటించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. దీనివల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగకూడదని, ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సభలో వివరించారు సీఎం ఒమర్ అబ్దుల్లా.